హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్లోకి వెళ్ళిపోదాం. స్పాయిలర్ అలర్ట్. పుష్ప 2 మూవీ ఇంకా చూడని వాళ్ళు ఈ వీడియోని పుష్ప 2 మూవీ చూసిన తర్వాత చూడండి, ఎందుకంటే పుష్ప 2 ద రూల్ గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడు చూడని రికార్డ్స్ ని పుష్ప నమోదు చేస్తూ ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ఈ వీడియో చేసే టైంకి పుష్ప ద రూల్ 829 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వచ్చిందని అఫీషియల్ గా పోస్టర్ లో చూశాను. పుష్పరాజు యూచ్ పోసే సీన్ లో నేనైతే క్రేజీగా నవ్వుకున్నాను. నాకు అక్కడ ఫహద్ ఫాసిల్ గారు అండ్ అల్లు అర్జున్ గారు కనపడలేదు. కేవలం పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ షెకావత్ సార్ నా కొడుకే కనిపించారు. చాలా మంది సుకుమార్ గారు పార్ట్ 2లో ఫహద్ ఫాసిల్ గారి క్యారెక్టర్ ని డౌన్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా టామ్ అండ్ జెర్రీ లాగా కొద్దిగా ఇంటెన్సిఫైయింగ్ గా ఉంటే బాగుండేది, కానీ అలా చూపించలేదు, డిసప్పాయింట్ చేశారు అని అనుకుంటున్నారు. నేను కూడా పార్ట్ 1 క్లైమాక్స్ చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య గట్టిగా గొడవ జరుగుతుందని అనుకున్నాను. బట్ పార్ట్ 2 చూసే టైంకి ఎలా చూపిస్తారో అని వెయిట్ చేశా, కానీ అదే చూపిస్తారు. వాళ్ళ మధ్య ఫైట్ జరుగుతుందా, ఎవరెవరి మీద టాప్ లో ఉంటారని వెయిట్ చేయలేదు. అసలు మూవీలో ఏం చూపిస్తారు, డైరెక్టర్ గారు ఎలా చూపిస్తారని వెయిట్ చేశా. ఇంటర్వెల్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే పార్ట్ 1 లో అయిపోయింది అని అనుకున్న ఇంటర్వెల్ వార్నింగ్ సీక్వెన్స్ మళ్ళీ వెనక్కి వచ్చి ఎలా బిగ్ బ్యాంగ్ ఇస్తారో సేమ్ అలాగే కార్ తో గుద్దేసిన తర్వాత మామూలుగా రచ్చ జరగదు అని అనుకుంటారు. అంటే ఒకరినొకరు కొట్టుకుంటారేమో అని అందరూ అనుకుంటారు, కానీ అలా జరగదు. ఇది ఎక్కడో విన్నా ద లెజెండరీ రైటర్ మన పర్చూరి గారి వీడియోస్ లో చూసినట్టు గుర్తు. మూవీలో ఏం జరుగుతుందో మీకు ముందే తెలియాలి, కానీ ఎప్పుడు వస్తుందో కాదు అని. సో ఆ లైన్స్ చెప్పింది ఎవరైనా సరే ఆ థ్రిల్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు కొంతవరకు ఐడియా ఉన్నా కూడా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరు గెస్ కూడా చేయలేకపోతారు. దట్స్ ఎ సూపర్ రైటింగ్. అంటే పుష్పరాజ్ ఈగోకి పోయి మళ్ళీ కార్ తిప్పుకొని వెనక్కు వెళ్తాడు అని అక్కడ అందరూ గెస్ చేస్తారు అండ్ ఫైట్ జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం అక్కడ జరుగుతుంది. అదే ఇంటర్వెల్ బ్యాంక్ కి హై ఇస్తుంది విత్ హ్యూమర్. దట్స్ ఎ సూపర్ బ్యాండ్ పీక్ రేటింగ్ అని చెప్పొచ్చు. ఏంటి స్విమ్మింగ్ పూల్ లో పోయడం పీక్ రేటింగా, ఫహద్ ఫాసిల్ గారిని అలా చూపించడం పీక్ రేటింగా అంటారా? ఇలా అడిగితే కాదనే చెప్తా. ఎందుకంటే ఆ పూల్లో ఉన్నది ఫహద్ ఫాసిల్ గారు కాదు, బన్వర్ సింగ్ షెకావత్. ఒకవేళ లేదు అక్కడ బన్వర్ సింగ్ షెకావత్ కనపడలేదు, మాకు ఫహద్ ఫాసిల్ గారే కనపడ్డారు అంటే మీరు సినిమాని సినిమాగా చూడలేదు. అండ్ అక్కడ ఫాఫా గారు ఉంటే ఇక్కడున్నది అల్లు అర్జున్ గారు. అండ్ స్విమ్మింగ్ పూల్ లో పడేది వాటర్ బాటిల్ లోని వాటర్. సో మీరు సినిమా బయటకు వచ్చి పుష్ప 2ని చూస్తే కేవలం ఫాఫా గారినే కాదు, ఆ స్విమ్మింగ్ పూల్ పైనుండే వ్యక్తిని అంటే హీరో గారిని అండ్ ఆ పూల్లో పడే వాటర్ ని కూడా గుర్తించాలి. అంటే అది వాటర్ మాత్రమే అని. సరే, మేము సినిమాని సినిమాలాగే చూసాము, అక్కడున్నది ఫాఫా గారే అండ్ అది జస్ట్ వాటర్ బాటిల్ లోని వాటరే, అక్కడ వాళ్ళంతా యాక్టింగ్ చేస్తున్నారని మాకు తెలుసు. అయినా సరే బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ని పార్ట్ 1 లో బాగా ఫెరోషియస్ గా చూపించి పార్ట్ 2 లో ఆ క్యారెక్టర్ ని జోకర్ గా చేశారని అనుకుంటూ ఉంటే ఆ క్యారెక్టర్ గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పుష్పరాజ్ పవర్ఫుల్ గా మారిపోయి సిండికేట్ మొత్తం తన చేతిలో ఉండి అండ్ అందరూ తన మాటే వింటున్నారు. అది ఇష్టంగా గానీ అయిష్టంగా గానీ అధిక మొత్తంలో డబ్బులు వస్తున్నాయని వింటున్నారు. సో పుష్పని షెకావత్ చంపేస్తే సిండికేట్ అడ్డం తిరుగుతుంది. ఎందుకంటే వాళ్లకు అత్యంత ఎక్కువ మొత్తంలో క్యాష్ వచ్చేలా చేసింది పుష్పరాజే కాబట్టి. సో తను షో చేసినా తను కూడా సిండికేట్ కి హెడ్ అండ్ మెంబర్ కాబట్టి వాళ్లలో యూనిటీ పెరుగుతుంది. సో షెకావత్ ని చంపేస్తారు ఆర్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. అలా పుష్ప చచ్చిన తర్వాత కూడా పవర్ లో ఉన్న షెకావత్ ని కూలోడైన పుష్పరాజ్ బట్టలిప్పించాడు, మొగాళ్లా చచ్చాడ్రా అని అందరూ అనుకుంటారు. సో ఇదే విషయాన్ని పార్ట్ 2లో మనకు షెకావత్ ఎంట్రీ టైంలో ఆ వ్యాన్ లో అక్కడున్న కూలీలు ఎక్కసెక్కలు ఆడుకోవడం చూడొచ్చు. సో షెకావత్ ఏమీ పీకలేక పుష్పను చంపేశాడు, వాడు చేతకాని వాడని ఖచ్చితంగా ఆ కూలీలు అనుకుంటారు. బట్ షెకావత్ కి పుష్పను చంపడం కాదు, ఓడించడం కావాలి. అందరి ముందు షెకావతే గొప్ప, పుష్ప షెకావత్ కిందే ఉంటాడనేది ప్రూవ్ చేయాలి. దాన్నే ఈగో అంటారు. సో అందుకనే పార్ట్ 1 నుండి పార్ట్ 2 వరకు ఆ టైం గ్యాప్ లో పుష్ప ఎదుగుతుంటే పర్సనల్ గ్రజ్ తో పుష్పను ఓడించాలని చూస్తాడు గాని చంపడు. సేమ్ అదే పుష్ప కూడా మూవీలో చెప్తూ ఉంటాడు, వాడిని ట్రాన్స్ఫర్ చేస్తే పుష్ప చేతకాక ట్రాన్స్ఫర్ చేపించాడు అని అందరూ అనుకుంటారనే డైలాగ్స్ మూవీలో ఉంటాయి. సో ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు, ఇద్దరు ఈగో ఉన్న క్యాండిడేట్స్. అండ్ సిండికేట్ అడ్డం తిరిగిద్ది అని ఇందాక మాట్లాడుకున్నాంగా. పుష్ప సిండికేట్ హెడ్ గా ఉండి చనిపోతే సిండికేట్ మొత్తం అడ్డం తిరుగుతుంది. బన్వర్ సింగ్ ని ఎంపీ ఏదైనా చేయొచ్చు, లైక్ ట్రాన్స్ఫర్. అండ్ సిండికేట్ మంగళం శ్రీన్ కి ఇచ్చిన సిండికేట్ లోని జనాలు అండ్ ఎంపీ గారి వల్ల షెకావత్ కు ప్రాబ్లం అండ్ ఆల్సో లాస్ వస్తుంది. ఎందుకంటే మంగళం శ్రీను మళ్లీ సిండికేట్ కి హెడ్ అవ్వాలి అంటే బన్వర్ సింగ్ ని ట్రాన్స్ఫర్ చేయించాలి అని ఎంపీ గారు అండ్ మిగతా పుష్ప సపోర్టర్స్ తీర్మానిస్తే, అట్టా చేస్తేనే మేము మంగళం శ్రీను అన్నకు సపోర్ట్ చేస్తాము అని అంటే అది మంగళం శ్రీను కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే మంగళం శ్రీనుకు కావాల్సింది సిండికేట్ హెడ్ అవ్వడం, దానికోసం షెకావత్ ని కూడా దబాంగ్ అంటాడు. అది షెకావత్ కు ప్రాబ్లం అవుతుంది. అండ్ ఆల్సో తనకు లాస్ ఎట్లా అంటే పుష్పాన్ని చంపకుండా ఓడించి సిండికేట్ హెడ్ గా తీసేస్తే దెన్ నెక్స్ట్ సిండికేట్ హెడ్
బన్వత్ సింగ్ కు రెస్పెక్ట్ ఇస్తాడు, మనీ కూడా ఇస్తాడు. అంటే సిండికేట్ హెడ్ గా మంగళం శ్రీను ఆర్ ఇంకెవరో వచ్చినా సరే షికావత్ కు రెస్పెక్ట్ ఇస్తాడు, మనీ కూడా ఇస్తాడు. సో పోయిన పరువు, రావాల్సిన రెస్పెక్ట్, కావాల్సినంత డబ్బుని కోల్పోకూడదు అంటే పుష్పను చంపకుండా సిండికేట్ పదవి నుండి దించి కూలోడ్ లాగా మార్చి అప్పుడు చంపొచ్చు అనేది ప్లాన్. సో కూలోడ్ లాగా చంపితే వాళ్ళిద్దరికి 100 రీజన్స్ వల్ల అలా చేశాళ్లే అని అనుకుంటారు. వాళ్లకు సిండికేట్ హెడ్ నుండి రావాల్సిన డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆ తర్వాత సిండికేట్ లో ఎవరు దీనివల్ల చనిపోరు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. బట్ సిండికేట్ హెడ్ గా ఉన్నప్పుడు చంపితే ప్రీవియస్ పాయింట్ లో చెప్పినట్లుగా ప్రాబ్లం వస్తుంది. దానికోసం అంటే పోయిన పరువుని తెప్పించుకోవడం కోసం బన్వత్ సింగ్ వెంపర్లాడుతూ ఉంటాడు, సైక్ గా చేస్తూ ఉంటాడు. అది మనకు ఖచ్చితంగా ఫన్ జనరేట్ చేస్తుంది. ఈవెన్ బ్రహ్మాజీ గారు కూడా చాలా సార్లు మూవీలో పేషెన్స్ కోల్పోయి పక్కకు తిరిగి సెటైల్ వేస్తారు. బట్ పార్ట్ 1 లో అలా వేయరు. ఫస్ట్ పార్ట్ లో షికావత్ ని చూసి వణికిపోతారు. సో పార్ట్ 1 కి పార్ట్ 2 కి మధ్య ఏం మారింది అంటే ఒక్కటి తక్కువైంది, అదే రెస్పెక్ట్. అది పుష్పరాజ్ బట్టలిప్పించి బన్వత్ సింగ్ షెకావత్ సార్నా కొడక అన్నప్పుడే బన్వత్ సింగ్ రెస్పెక్ట్ పోయింది. అప్పటి నుండి ఆ జిల్లా మొత్తం షెకావత్ ని లెక్కలోకి తీసుకోవడం లేదు. అందుకనే కూలీలు కూడా జోకులేస్తూ ఉంటారు. ఈవెన్ బ్రహ్మాజీ గారు కూడా సెటిల్ వేస్తూ ఉంటారు. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలి అని ఒక సామెత ఉంటుంది. రెస్పెక్ట్ ని కోల్పోయిన షెకావత్ లాంటి క్యారెక్టర్ ఎవరి వల్ల అది కోల్పోయాడో వాడి వల్లే అది తిరిగి తెచ్చుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే ముందు ఎర్రచందనం లోడ్ని పట్టుకోవాలి. అది పట్టుకొని ఆ కూలీలతో ఆ పని చేపిస్తున్నది పుష్పరాజే అని చెప్పించి వాణ్ణి బొక్కలో తోయాలి అనేది షెకావత్ గోల్. అందుకనే కూలీలను కొడతాడు గాని చంపడు. ఇంకా కొడితే వాళ్ళు చెప్తారని అంటూ ఉంటాడు. అంటే పుష్పరాజ్ పేరు ఆ కూలీలు చెప్తే ఆ పట్టుకున్న దొంగలకు లింక్ చేసి అదే తిరుపతిలో అరెస్ట్ చేద్దామని వెయిటింగ్. దెన్ అప్పుడు తన ఎంత పవర్ఫుల్లో ఆ జిల్లా మొత్తం తెలుస్తుంది. సో కామెడీ అంటున్నారుగా, మూవీలో పిచ్చారెడ్డి సీన్ తర్వాత రావు రమేష్ గారి సీన్ లో కూడా షెకావత్ కామెడీ చేయడు. తన యాక్షన్స్ సైక్ గా ఉంటాయి. అండ్ ఎప్పుడైతే పూల్ సీక్వెన్స్ వస్తుందో అక్కడ కూడా కామెడీ చేయడు. అంత అవమానంతో ఛాలెంజ్ చేస్తాడు. బట్ అదే ఇంటర్వెల్ బ్యాంగ్ లో పుష్ప ఫైర్ కాదు ఫ్లవర్ కాబట్టి సారీ చెప్పింది అని అంటాడు. దెన్ ఇంటర్వెల్ సీన్ తర్వాత ఫ్లవర్ నేను కాదు నువ్వని పుష్పరాజ్ ఆ వైట్ ఫ్లవర్ ని షెకావత్ దగ్గరికి పంపిస్తాడు. అండ్ ఆ సీన్ లో షెకావత్ తన ఓటమిని ఒప్పుకొని నేనొక్కడనే కాదు నాతో పాటు 2 ఫ్లవర్స్ ఉన్నారు అని వాళ్ళని చూపిస్తారు. ఇంకా అక్కడి నుండి షెకావత్ క్యారెక్టర్ మీద సైకలాజికల్ గా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అది తట్టుకోలేకే ఆ ఫైర్ యాక్సిడెంట్ సీన్ జరుగుతుంది. అంటే షెకావత్ క్యారెక్టర్ కి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. అందుకనే స్ట్రాంగ్ గా ఫెరోషియస్ గా ఉండే తను సైక్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అది మనకు కామెడీగా అనిపిస్తుంది. అది తెలియక చాలా మంది బన్వత్ సింగ్ షెకావత్ కామెడియన్ గా అయ్యాడు, ఫహద్ ఫాసిల్ గారిని సరిగ్గా చూపించలేదని అంటున్నారు. సో మూవీ ప్రకారం రెస్పెక్ట్ అనేది పుష్పను చంపితే రాదు, పుష్పను ఓడిస్తే పుష్ప షెకావత్ కంటే తక్కువ అని నిరూపిస్తే అది తిరిగి వస్తుంది అనేది షెకావత్ నమ్మకం. అందుకనే అందరి ముందు పుష్ప సారీ చెప్తాడు అంటే హ్యాపీ ఫీల్ అవుతాడు. అండ్ హీజ్ ఏ కరప్ట్ ఆఫీసర్, గొప్ప వ్యక్తి ఏం కాదు. అండ్ అదే మూవీలో సుకుమార్ గారు మనకు చెప్పడానికి ప్రయత్నించింది. తన క్యారెక్టర్ మంచిది కాదు, లంచాలు తీసుకుంటూ అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, అందరూ నాకిందే బ్రతకాలి అంటే ఎవడు బ్రతకడాలా, తనని లంచగొండలాగానే చూస్తారు. అందుకనే అదే ఇంటర్వెల్ సీక్వెన్స్ లో గోవిందప్ప పేరుని తీసుకొస్తారు. అవసరమైతే సెల్యూట్ కూడా చేస్తాను సార్ అని పుష్ప సెల్యూట్ చేస్తాడు. అండ్ ఒక సారీ చెప్పడానికి పుష్ప క్యారెక్టర్ కు ఈగో అడ్డొచ్చింది. ఆ క్యారెక్టర్ ని బాగా నెక్స్ట్ లెవెల్ లో రాశారు. కొద్దిగా కూడా పుష్పరాజ్ బయట తగ్గడా అని అనుకునే వాళ్లకు ఈగో అడ్డొచ్చింది కరప్ట్ ఆఫీసర్ కి సారీ చెప్పడం కోసం. బట్ అక్కడే 2-3 సార్లు అక్కడున్న ఆడవాళ్లకు అమ్మ సారీ అని చాలా ఆనెస్ట్ గా చెప్తాడు. సో పుష్పరాజ్ ఎంత మత్తులో ఉన్నా ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ తగ్గకూడదో కూడా తెలుసు. సో బన్వత్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాఫా గారిని అలా చూడలేకపోయాము, అలాంటి క్యారెక్టర్ ని ఇచ్చారేంటి అని అనుకునే వాళ్ళు, మన దాంట్లో ఒక సామెత ఉంటుంది, గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించలేమని. అంటే ఫాఫా గారికి ఆ క్యారెక్టర్ లో ఈ సీన్ ఇలా ఉంటుంది అని చెప్పి ఆయన ఓకే అంటేనే ఆ సీన్ చేసుంటారు. అంతేగాని ఆయన పర్మిషన్ ఇవ్వకుండా చేయలేరు కదా, ఎందుకంటే తన ఒక బిగ్గెస్ట్ యాక్టర్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. సో అదంతా ఆలోచించే డైరెక్టర్ గారు ఆయన్ని అడుగుంటారు. సో నాకు తెలిసి ఫాఫా గారు అంటే ఫహద్ ఫాసిల్ గారు మూవీని మూవీ లాగానే చూసి ఆ సీక్వెన్స్ ని చేసుంటారు. సో కమింగ్ ఇంటర్వ్యూస్ లో ఆ క్వశ్చన్ ని ఎవరో ఒకరు అడుగుతారు, దానికి ఆన్సర్ ఆయన అండ్ మిగతా మూవీ టీం వాళ్ళు చెప్పినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇట్స్ జస్ట్ ఏ సీన్ ఫర్ దట్ బన్వత్ సింగ్ క్యారెక్టర్, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మూవీ అని. అండ్ బన్వత్ సింగ్ షెకావత్ ఈగో ఎలా ఉంటుందో నేను మీకు ఇందాకే చెప్పానుగా. అవసరమైతే తనను తాను చంపుకుంటాడు గాని పిరికి వాళ్లాగా పుష్పను చాటుగా చంపడు. మరీ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళడు. సో ఇక్కడ తనను తాను చంపుకుంటాడు అంటే జస్ట్ లైక్ ఏ స్నేక్. ఇక్కడ సుకుమార్ గారు బన్వత్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ని ఒక ఫెరోషియస్ స్నేక్ తో పోల్చారు. అంటే కోపం ఎక్కువై ఏమీ చేయలేని స్థితిలో ఆ పాము దాన్ని అదే కాటేసుకుంటుంది. అప్పుడు తన విషయమే తనకి ఎక్కి అది చనిపోతుంది. సో ఇలాంటి రిఫరెన్స్ తన ప్రీవియస్ మూవీ అయిన రంగస్థలంలో కూడా ఇచ్చారు. కానీ అది ఎవరికి అర్థం కాలేదని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో సేమ్ అదే విధంగా పుష్పను అన్ని విధాలుగా పట్టుకోవడానికి ప్రయత్నించినా దొరకపోవడంతో ఆప్షన్ లేక కాల్చుకున్నాడు తప్ప పుష్పను చంపడు. అంటే వాడు చేస్తాడు గాని పుష్పను వాడు చంపడు. అది బన్వత్ సింగ్ షెకావత్ క్యారెక్టర్.
అలాంటి క్యారెక్టర్ బాంబు పెట్టి పుష్ప ఫ్యామిలీని చంపేస్తాడా అంటే నాకు తెలిసి నోవే. మరి క్లైమాక్స్ లో వచ్చిన క్యారెక్టర్ ఎవరు అంటే నా వరకు డెఫినెట్లీ బన్వర్ సింగ్ షెకావత్ కాదు. ఎస్, ఆ బటన్ నొక్కిన వ్యక్తి చెయ్యి కాలిపోయి ఉంది. అది నేను ఫస్ట్ టైం చూసినప్పుడే అబ్జర్వ్ చేశా, అండ్ సెకండ్ టైం చూసినప్పుడు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసా కాబట్టి. బట్ డెఫినెట్లీ తను బన్వర్ సింగ్ షెకావత్ కాదు అని నా నమ్మకం. మేబీ తను విజయ్ దేవరకొండ గారు అవ్వచ్చు, ఆర్ ఇంకెవరైనా కొత్త క్యారెక్టర్ అవ్వచ్చు. బట్ ఆ క్యారెక్టర్ ఎవరిని చంపడానికి వచ్చాడు ఎందుకనేది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అది పార్ట్ 3 కోసం ఏదన్నా ఇంకొక గ్లిమ్స్ వదిలినప్పుడు క్లియర్ గా హింట్స్ ఇవ్వచ్చు. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమా. ఇంకొక 71,000 మంది సబ్స్క్రైబ్ చేస్తే 1,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు. సబ్స్క్రైబ్ చేయమచ్చా. లైక్ కొడితే మన ఛానల్ అండ్ ఈ వీడియోకి గుర్తింపు వస్తుంది. అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ ఉన్నాయి, అదంతా ఒక వీడియో చేసి నెక్స్ట్ దింపుతాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.